ఈ ఏపీ పీజీ సెట్ 2026 రిజల్ట్స్ నిన్న డిక్లేర్ చేయటం జరిగింది. మీలో చాలామంది ర్యాంక్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసరికి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మేమంతా కూడా కౌన్సిలింగ్‌కి రెడీ అవుతూ ఉన్నాము. సో దానికి కావలసిన డాక్యుమెంట్స్ సంగతి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఇంత ర్యాంక్ వచ్చింది పలానా బ్రాంచి. మరి ఇప్పుడు మాకు యూనివర్సిటీలో సీట్ వస్తదా? మంచి కాలేజీలో సీట్ వస్తదా? సో మంచి ర్యాంక్ అంటే ఎంతుండాలి? మంచి కాలేజీలో రావాలంటే అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్ మిస్టేక్స్ కూడా చెప్తాను. ఖచ్చితంగా అయితే దాని ప్రకారం వెళ్ళండి. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్ కూడా అప్లై చేసేవాళ్ళు ఉంటారు. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. షార్ట్స్ కూడా చూడండి. ఇంతకుముందు పీఈ సెట్ వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుందాం. సో డాక్యుమెంట్స్ ఏమేం కావాలి పీఈ సెట్ కౌన్సిలింగ్కి? ముందు మీరు కౌన్సిలింగ్లో సీట్ కావాలంటే మీరు గనక కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అయితే, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. కానీ రీఎంబర్స్మెంట్కి అర్హులా కాదా? రీఎంబర్స్మెంట్కి గనక అర్హులైతే కొన్ని డాక్యుమెంట్స్, అర్హులు కాకపోతే కొన్ని ఒమిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ రీఎంబర్స్మెంట్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ మీకు వచ్చేసరికి మీరు బీటెక్ వరకు చదివిన సర్టిఫికెట్లన్నీ పీసీసీఎంఎంతో సహా కావాలండి. ఓడి ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి అది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు 10th క్లాస్ చదివితే 10th క్లాస్, డిప్లొమా చదివితే డిప్లొమా, ఇంటర్ చదివితే ఇంటర్, ఆ సర్టిఫికేట్ కూడా ఈ పీసీసీఎంఎం బీటెక్ దాంతో పాటు కావాలి. ఇక ఆ తర్వాత ర్యాంక్ కార్డ్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ర్యాంక్ కార్డు కావాలి. ఇక ఆ తర్వాత హాల్ టికెట్ ఏదైతే ఉందో పీజీ సెట్ అది కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రియంబర్స్మెంట్కి గనక ఎలిజిబుల్ అయినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ 6 months కావాలి, లేటెస్ట్ కింద ఉంటుంది, అది కావాలి. అయితే దానికి వచ్చేసరికి ఇంకా రేషన్ కార్డు, మీ గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డు కానీ అవి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇక రీఎంబర్స్మెంట్కి ఇన్కమ్ సర్టిఫికేటే మెయిన్. అయితే ఇక్కడ తప్పులు మిస్టేక్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చెప్పబోయే ముందు ఇంకా కొన్ని సర్టిఫికెట్లు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. జనరల్గా ఇదివరకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సెపరేట్ ఇస్తా ఉన్నారు. అయితే ఓసీలకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు రీఎంబర్స్మెంట్ ఇష్యూ కావాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటాయో అవి ఆధార్ కార్డులో ఉండాలి. ఒక్క లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా కూడా ఆధార్లో, రేషన్ కార్డులో కరెక్ట్గా రాదు. ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డుని బట్టి ఇస్తారు. రేషన్ కార్డులో కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రకారం. 10th క్లాస్ సర్టిఫికెట్లో ఒకవేళ నట్టి అని ఎన్ అని ఉందనుకోండి ఇనీషియల్, మీకు ఇన్కమ్ సర్టిఫికెట్లో ఎన్ అని ఉందనుకోండి షార్ట్ కట్లో, అది వేరే వ్యక్తి కింద వస్తుంది, మీకు రియంబర్స్మెంట్ శాంక్షన్ కాదు. ఓకేనా? సో ఇప్పటికైనా ఆధారు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అన్నిట్లో కూడా సేమ్ నేమ్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టు. లేకపోతే మీ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది కానీ మీకు రియంబర్స్మెంట్ నిధులు వాళ్ళు వెయ్యరు. అప్పుడు మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇవి జరిగినాయి. పోయినసారి డిప్లొమా వాళ్ళు కొంతమంది జరిగితే పోస్ట్ ఆఫీస్లో మార్చుకోవడానికి కూడా ఛాన్స్ లేకపోతే, హెడ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా పని అవ్వకపోతే గెజెట్ నోటిఫికేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అది 15,000 దాకా అవుతుంది. సామాన్యుడి మీద మామూలుగా భారం మోపట్లేదు. అందుట్లో కూడా ఆ నేమ్ చేంజ్కి ఏమో 2 లిమిట్లు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్కి 1 లిమిటు, జెండర్ చేంజ్కి 1 లిమిట్ మాత్రమే ఇస్తున్నారు. అది దాటిందే ఇక అంతే సంగతులు. ఓకేనా? సో మొత్తం రూల్స్ మారిపోయినాయండి, చూసుకోండి అదంతా కూడా. సో ఇవి ఉంటే మీకు రియంబర్స్మెంట్ అనేది శాంక్షన్ అవుతుంది. ఒకవేళ రియంబర్స్మెంట్ లేదంటే కౌన్సిలింగ్లో సీటు చాలు అనుకుంటే, జనరల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వచ్చేసరికి రియంబర్స్మెంట్ రాదు. వాళ్ళు వచ్చేసరికి ఒక ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్ప మిగతా అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది డాక్యుమెంట్స్ పరంగా చెప్పొచ్చింది. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దానికి ట్యాగ్ చేస్తాను, పిన్ చేస్తాను. ఇక ర్యాంకులు బట్టి మాట్లాడుకున్నాం. సో నిన్న ర్యాంకులు వచ్చి కొంతమంది ఏమో సివిల్లో ట్రిపుల్ ఈలో నాకు 55 ర్యాంక్ వచ్చింది, 58 ర్యాంక్ వచ్చింది, నాకు యూనివర్సిటీలో సీట్ వస్తుందా?
కొంతమంది నాకు ఈసీఈలో 400 ర్యాంక్ వచ్చింది, 450 ర్యాంక్ వచ్చింది, నాకు 144 ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది సిఎస్సిలో, సివిల్లో నాకు 200 ర్యాంక్ వచ్చింది, 400 ర్యాంక్ వచ్చింది, 500 ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఇలా పెడతా ఉన్నారు. మెకానికల్లో కొంతమంది ఇలా పెడతా ఉన్నారు. అయితే మీకు ఒకటి చెప్తాను, ఇవాళ రోజున కాంపిటీషన్ ఏమేమి తగ్గినాయో నేను ఒక వీడియో ఇంతకుముందు చేశానండి ఏ బ్రాంచ్లో. సో ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ట్రిపుల్ ఒకటి, మెకానికల్ ఒకటి, సివిల్ ఒకటి వచ్చేసరికి ఈసీ ఒకటి కాంపిటీషన్ బాగా తగ్గింది. ఈసీ అంత కాంపిటీషన్ తగ్గలేదు, కానీ ఇవి కాంపిటీషన్ ఈ 3 బ్రాంచ్లు కోర్ బ్రాంచెస్ కాంపిటీషన్ తగ్గింది. మీకు ర్యాంకును బట్టి సీటు అంటే ఇంతకుముందు 100 లోపు వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు 200 వచ్చినా కూడా కేటగిరీని బట్టి మీకు యూనివర్సిటీలో సీటు వస్తుంది. అదే ఓసీ అయితే 150 అయినా పర్లేదు, 200 అయినా పర్లేదు. ఎందుకంటే ఓసీలో చాలా మంది ట్రిపుల్ స్టూడెంట్స్ తగ్గిపోయారు, మెకానికల్లో తగ్గిపోయారు, సివిల్లో ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు తెలియని విషయం కాదు, 500 లోపు వచ్చినా కూడా మీకు యూనివర్సిటీలో సీట్ దొరుకుతాయి. మామూలు కాలేజీలు అంటారా, మంచి కాలేజీలు అని ఎలా తెలుస్తాయి అంటే నేను దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బెస్ట్ కాలేజ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను మొన్న. సో దాన్ని చూడండి. సో టాప్ కాలేజెస్ గురించి నేను తర్వాత చేస్తాను. అయితే వాళ్ళ రోజున అన్ని కూడా అటానమస్ కాలేజీలు అయిపోయినాయి. అయితే అటానమస్ని బట్టి నేను అటానమస్ ఉంది కదా అని చెప్పేసి మంచిదని చెప్పేసి అనుకోవటానికి లేదు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెబుతూ ఉన్నారు. ఓకేనా. సో మీకు యూనివర్సిటీలోనే సీట్ కావాలంటే కంపల్సరీగా ద బెస్ట్ ర్యాంక్ అని ఎప్పుడు చెప్తానంటే 100, 150, 200 ఓసీ వాళ్ళకైతే. సో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 100 లోపు. ఓకేనా. ఎందుకంటే ఇంతకుముందు అది కూడా చెప్పేవాడు కాదు, 50 లోపు కూడా కాదు, 500 లోపట్ల చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాటిలో ఆ కేటగిరీలో ఎక్కువ పెరిగిపోయారు. ఇప్పుడు స్టూడెంట్స్ బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఓకేనా. సో అందరూ ఓసీలు బీసీలు వచ్చేసరికి ఎక్కువ శాతం డిగ్రీకి పోతా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళేమో సిఎస్సి జాయిన్ అవుతున్నారు. ఇక ట్రిపుల్ వీటిలో ఇది అవుతుంది. సిఎస్సిలో మాత్రం యూనివర్సిటీలో రావాలంటే మీకు 100 లోపు వచ్చినా కూడా గగనమనే అనుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా సిఎస్సి బ్రాంచ్ సబ్ బ్రాంచెసే కానీ ఏదైనా కానీ అవే ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకని చెప్పేసి నేను ఒక అంచనా ప్రకారం చెప్పాలంటే నేను బెస్ట్ ర్యాంక్ అని ఎప్పుడు చెబుతానంటే అది 50 లోపు వస్తేనే, 60, 50. ఎందుకంటే ఇప్పుడు గేట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ సిఎస్సిలో ఎంటెక్లో వచ్చేసరికి మీకు ఎన్ని సీట్లు ఉంటాయి? 18 సీట్లే ఉంటాయండి. సో 60 లోపు మధ్యలో చాలా మంది ఎగిరిపోతారు కాబట్టి సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిద్ది అని చెప్పేసి అనుకోవాలి. అంత కాంపిటీషన్ ఉంది. ట్రిపుల్ ఈ వీటికి అనుకోండి, ఎవరు కూడా ఎంటెక్ ప్రిఫర్ చేయట్లా. టీచింగు ఇటు సన్నగిలిపోయినాయి, ఇక సాఫ్ట్వేర్ సన్నగిలిపోయింది. అందరూ కూడా దుబాయ్ సైడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అసలు డిప్లొమాకే ఆపేస్తున్నారు మెకానికల్ అయితే, సివిల్ మెకానికల్ అయితే. ట్రిపుల్ ఈ అన్న ఇంకా బీటెక్లు చేస్తున్నారు కానీ. సో అందుకని చెప్పేసి అది కాంపిటీషన్ అనేది తగ్గిపోయింది. మరి ఈ సంవత్సరం ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే బాగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది కాబట్టి ఖాళీ కూర్చోవడానికి ఇష్టపడరు కాబట్టి స్టూడెంట్స్ చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తారని నేను భావిస్తా ఉన్నా. మరి చూడాలి ఏమవుతుందో. మొత్తానికి ఈ సంవత్సరం అయితే కొత్త కేస్ స్టడీ అవుతుంది. అంత ఆర్థిక వ్యవస్థ దెబ్బగా ఉంది మనకు, మన పరంగా అంటే సామాన్యుల పైన కింద కాదు. నేను గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు. ఓకేనా. అదే అనమాట ఓవరాల్గా. ఇంకేమైనా వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.